అందరి ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. బట్ మాది ఒక్కళ్ళదే కాలేదు. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈ రోజైతే మన కాలేజ్‌లో ప్రాజెక్ట్ ఎక్స్‌పో ఉందని పొద్దున్నే లేసి మంచిగా రెడీ అయ్యి తిని హెచ్ఓడి రూమ్‌కి అయితే పోదామని ఉన్నాం. సో అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అందరూ చూసుకుంటున్నారు. బట్ నేను మాత్రం అలా నిలబడి చూసిన. సెమినార్ హాల్‌కి వెళ్ళేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మా వాళ్ళు కూడా చిన్న వెల్కమ్ డాన్స్ స్టార్ట్ చేసిర్రు. సో అన్ని బ్యాచెస్ ఫుల్ బిజీగా ఉన్నారు, ఎవరి ప్రాజెక్ట్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో. సో ప్రిన్సిపల్ సార్ కూడా ఒక్కొక్క బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ వాట్ అని అడుగుతున్నారు. చూసే వరకు చాయ్ టైం అయింది. అండ్ నేను సాయిగాడు మెల్లగా ఒక చాయ్ చేసేసిన. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మన దాకా వచ్చే వరకు ఏం లేదు ప్రాజెక్టు. సో ట్రైనర్ హ్యాండ్ ఇచ్చేసిండు మాకు. సేమ్ మావాడిది కూడా అదే ఫీలింగ్. సో మధ్యాహ్నం అయ్యే వరకు ఖాళీగా ఎందుకు ఉండాలని ఫీజు కడదామని బ్యాంక్కి అయితే వెళ్ళిన. బ్యాంక్కి వెళ్తే వాడికి మస్తు షో చేసిండు, ఏదో విధంగా అయితే కట్టిన. మళ్ళీ మధ్యాహ్నం కాల్ వచ్చింది ట్రైనర్ వచ్చిందని. సో ట్రైనర్ వచ్చిండు, ఏదో విధంగా ఏదో పై పైన చెప్పిండు. మేము కూడా పై పైన చేసుకొని వచ్చి పెట్టినాం ఎక్స్పోలో. సో దాన్ని మావాడు టెస్టింగ్ చేసిండు. సో అయిపోయిన తర్వాత ఇంకా ప్రైజెస్ అనౌన్స్ చేద్దామని చెప్పేసి అందరూ మార్క్స్ తీసుకున్నారు. బట్ మనదేం కాలేదు. సో ప్రైజెస్లో ఫస్ట్ మనకే 2 ప్రైజెస్ వచ్చినాయి, థర్డ్ సెకండ్. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి డిప్లొమాలోకి పోయిందనమాట. సో నాకు చిన్న రిగ్రెట్ ఉండే, నా ప్రాజెక్ట్ కూడా చేస్తే బాగుండు అని. సో మన టైంకి రాలేదు, ట్రైనర్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఏం లేదు. ఓకే బాయ్.